హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శోభచంద్రలాగా గెటప్ వేసుకొని రాత్రిపూట భూమి శరత్చంద్ర గదిలోకి వెళ్తుంది. మన మన బిడ్డ బ్రతికే ఉంది, నీ కళ్ళ ముందే ఉంది, మన బిడ్డను చంపాలని చూస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. అలా శోభచంద్రలాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, మన బిడ్డ బతికే ఉందా, చంపాలని చూస్తున్నారా అని శరత్చంద్ర ఎవరు చంపాలని చూస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు సడన్గా భూమి అక్కడి నుండి మాయమైపోతుంది. శోభ అని అలా శరత్చంద్ర ఆ గదంతా కూడా తిరిగి చూస్తూ వెతుకుతూ ఉంటారు. శరత్చంద్ర అలా శోభ అనుకుంటూ వెతుకుతూ ఉంటే హాల్లోకి వస్తాడు. వెతుకుతూ శోభచంద్ర ఫోటో దగ్గర అపూర్వ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. దాంతో అపూర్వ మొహం మీద నీళ్లు చల్లి అపూర్వ ఏంటి ఇక్కడ పడుకున్నావు అని చెప్పి అపూర్వాని అడుగుతూ ఉంటాడు. అపూర్వ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఏమైంది అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఇప్పుడు కనుక ఆ శోభచంద్ర ఆత్మ ఇక్కడికి వచ్చింది అని కానీ బాగా తెలిస్తే మళ్ళీ దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. దాని గురించి చెప్పకపోవడమే మంచిది అనుకుని, ఏం లేదు బావా, ఏం లేదు, కళ్ళు తిరిగినట్టు అనిపించింది, షుగర్ లెవెల్స్ పడిపోయాయి అనుకుంటా కళ్ళు తిరిగి నాకు తెలియకుండానే ఇక్కడ పడిపోయాను అని అపూర్వ అంటుంది. జాగ్రత్తగా ఉండాలి కదా అపూర్వ అని అపూర్వని తీసుకొచ్చి శరత్చంద్ర గదిలో పడుకోబెడతాడు. శోభచంద్ర గురించి చెప్పాలనుకొని ఇప్పుడు అసలే అపూర్వ టెన్షన్లో ఉంది. ఈ సందర్భంలో కనుక తనకి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని శరత్చంద్ర అనుకుంటాడు. అపూర్వని పడుకోమని చెప్పి ఆ రోజు రాత్రంతా కూడా తన కూతురు గురించి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు నిజంగా ప్రమాదంలో శోభ మాత్రమే చనిపోయిందా, నా బిడ్డ బ్రతికే ఉందా, ఒకవేళ తను బ్రతికి ఉంటే కనుక ఇప్పటి వరకు తనకు జరిగిన అన్యాయం చాలు, ఇక మీదటైనా తను ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి, నా కూతురిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అని వారసురాలుగా ప్రకటిస్తాను అని శరత్చంద్ర రేపటి నుండే నా కూతుర్ని ఎక్కడుందో వెతకడం మొదలు పెట్టాలి అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి శోభచంద్రలాగా గెటప్ వేసుకున్న భూమి తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. అందరూ పడుకొని ఉంటారు అని చెప్పి అలా తలుపులు తెరుచుకొని మెల్లగా లోపలికి వస్తూ ఉంటే అప్పుడే గగన్లా పట్టుకొని మెట్లు దిగుతూ ఉంటాడు. కిందకి వస్తూ ఉంటాడు. ఈ తలతిక్క ఇంకా పడుకోలేదా, ఇప్పుడు కనుక నన్ను గెటప్లో చూస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఏంటి ఈ గెటప్ అంటూ లక్ష ప్రశ్నలు వేస్తాడు. ఏదో ఒక విధంగా ఈ తలతిక్క నుండి నేను తప్పించుకోవాలి అని భూమి మెల్లగా వచ్చి సోఫాలో పడుకొని మొహం నిండా ముసుగు వేసుకొని సైలెంట్గా ఉండిపోతుంది. గగన్ అర్ధరాత్రి వరకు అలా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. గగన్ సోఫాలో అలా చివరిగా కూర్చొని టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అలా రిలాక్స్ అవ్వడం కోసమని వెనక్కి ఆనుకుంటాడు. తన మోచేతిని భూమి మీద ఉంచుతాడు. ఆ తర్వాత అలా రిలాక్స్ అవ్వడం కోసమని తల వాల్చి పడుకుంటాడు. భూమి అలా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. కాసేపటికి తర్వాత గగన్ కళ్ళు తెరిచి చూస్తే భూమి కూడా గగన్ని చూసి ఒక్కసారిగా కెవ్వుమని అరుస్తూ ఉంటుంది. ఒకరినొకరు చూసుకొని గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. గగన్ భయపడిపోయి, నువ్వేంటి ఈ టైంలో ఈ గెటప్లో ఉన్నామని అంటూ ఉంటాడు గగన్. దాంతో భూమి, మరేం లేదు, నాకు డాన్స్ ప్రాక్టీస్ చేయాలనిపించింది, అందుకే మేడ మీద డాన్స్ వేయడం కోసమని ప్రాక్టీస్ కోసమని వస్తున్నాను అని భూమి అంటూ ఉంటుంది. మేడ మీదకి వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసావా? గగన్ ఒక్కసారిగా వాచ్ వైపు చూస్తాడు. తయతక్క, టైం ఎంత అయిందో తెలుసా, అసలు నీకు పిచ్చిగాని పట్టిందా, ఒక్కసారి నిన్ను డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళాలి. ఈ మధ్య అసలు నేను చూస్తుంటే నాకు స్క్రూ లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది. నువ్వు చేసే పనులన్నీ కూడా, నువ్వు చెప్పే మాటలకు అసలు సంబంధమే ఉండడం లేదు. ఈ టైంలో డాన్స్ ప్రాక్టీస్ ఎవరైనా చేస్తారా? అది ఏంటి, ఈ గెటప్లో మేడ మీద ఎవరైనా చూస్తే గుండాగి చచ్చిపోతారు అని గగన్ చెప్తూ ఉంటాడు. అంటూ ఉంటే, అయినా ఉదయం నుండి ఏం చేస్తున్నావు, డే టైంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి కానీ ఇప్పుడు ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది, ఇలా అర్ధరాత్రులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకపోతే అని చెప్పి గగన్
భూమిని మీద అరుస్తూ ఉంటాడు. సారీ, ఎందుకో నాకు నిద్ర పట్టలేదు, అందుకే అలా మేడ మీదకి వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసి వస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. నీకు నిద్ర పట్టడం లేదా? నిద్ర పట్టకపోతే టీవీ చూడు, అంతేగాని ఇంకెప్పుడు కూడా ఇలా మేడ మీద అర్ధరాత్రిలో నాట్యం చేయొద్దు అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. లేదు, తినలేదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు తినకపోతే ఇంకా ఆరోగ్యం ఏమవుతుందో తెలుసా, నీ హెల్త్ పాడవుతుంది అని గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ రా అంటూ భూమిని తినడానికి డైనింగ్ టేబుల్ వరకు లాక్కెళ్ళి కూర్చోబెట్టి తనే స్వయంగా భూమికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. త్వరగా తినేసి పడుకో అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ తలతిక్క పైకి కోపంగా అరుస్తాడు, కానీ లోపల మాత్రం చాలా ప్రేమ ఉంటుంది అని భూమి అనుకుంటూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక భూమి కూడా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే శారద గగన్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటే గగన్ బెడ్ మీద నిద్రపోతుంటాడు. రోజు ఉదయాన్నే లేస్తాడు కదా, ఈరోజు ఏమి ఎంత సమయమైనా లేలేదే అని శారద అనుకుంటూ ఉంటుంది. గుడికి వెళ్దామంటే గగన్ ఇంకా లేవలేదే అని, వీడేమో ఇంకా లేవలేదు, టిఫిన్ పెట్టాలి వీడికి, ఎలా ఇప్పుడు అనుకొని భూమికి చెప్పేసి వెళ్దాం అనుకొని భూమి ఈరోజే నేను వాడి క్షేమం కోసం పూజ చేయిస్తున్నాను, అందుకే వాడికి చెప్పి వెళ్దామంటే వాడు ఇంకా లేవలేదు అని నిద్ర లేవలేదు. కాసేపు అయిన తర్వాత వాడు లేస్తే వాడికి టిఫిన్ పెట్టమ్మా అని శారద అంటూ ఉంటే, అయ్యో ఆంటీ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా అని భూమి అంటుంది. శారద అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్ ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నిద్ర లేస్తాడా అని చెప్పి పదే గగన్ రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక గగన్ ఎంతకి కూడా నిద్ర లేవకపోవడంతో ఈ తలతిక్క ప్రతిరోజు ఉదయాన్నే లేచి జిమ్ కూడా చేస్తాడు కదా, మరి ఈరోజు ఏంటి ఇంకా నిద్ర లేవలేదు అని భూమి అనుకుంటూ ఉంటుంది. గగన్ దగ్గరికి వచ్చి, ఏ తలతిక్క, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అని చెప్తూ ఉంటుంది. గగన్ ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటాడు. అది చూసి భూమి భయపడిపోతుంది. గగన్ చేతిని పట్టుకుంటుంది. అలా మొహం మీద చేపెట్టి చూస్తుంది. గగన్ ఒళ్ళంతా కూడా వేడిగా ఉంటుంది. అలా చలి జ్వరంతో గగన్ వణికిపోతూ ఉంటాడు. భూమికి అయ్యో బాగా జ్వరంగా ఉందే అని భూమి అనుకుంటుంది. భూమి డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత గగన్ని చెక్ చేసి కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాడు. భూమి దగ్గరుండి గగన్కి సేవ చేస్తూ తన తల మీద క్లాత్తో తుడుస్తూ ఉండు. అలా గగన్కి తుడుస్తూ ఉంటే కనుక తనకి తగ్గిపోతుంది. గగన్కి ట్యాబ్లెట్స్ ఇస్తూ గగన్ నిద్ర లేచిన తర్వాత టిఫిన్ తీసుకొచ్చి తనే స్వయంగా గగన్కి తినిపిస్తూ ఉంటుంది. నువ్వు టిఫిన్ తినిపిస్తావా? వద్దులే, నేనే తింటాను అని గగన్ అంటాడు. ఏ తలతిక్క, నువ్వు చూడు ఎంత నీరసంగా ఉన్నావో, మరేం పర్వాలేదులే, నేను తినిపిస్తాను అని గగన్కి భూమి చెప్తూ ఉంటుంది. దగ్గరుండి టిఫిన్ తినిపించి ట్యాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి అంటూ ఉంటుంది. భూమి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో అర్జెంటుగా మీటింగ్ ఉంది అని గగన్ అంటూ ఉంటాడు. ఇంత జ్వరం పెట్టుకొని ఎక్కడికి వెళ్తావు? ఏం వద్దులే, ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండు, రెస్ట్ తీసుకో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని భూమి బలవంతంగా గగన్ని ఆఫీస్కి వెళ్లకుండా ఉండేలా పడుకోబెడుతుంది. అలా భూమి తనకి దగ్గరుండి సేవ చేస్తూ ఉండడంతో గగన్ కూడా భూమిని ఇష్టపడడం మొదలు పెడుతూ ఉంటాడు. రాజమండ్రి వెళ్ళినప్పుడు శ్రీను తనతో చెప్పినవి గుర్తు చేసుకుంటూ, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనతో ఆ విషయం చెప్పరు, వాళ్ళు మన మీద చూపించే ప్రేమనే అంతా కూడా వాళ్ళు చేసే పనుల ద్వారా మనకి తెలుస్తుందంటూ శ్రీను చెప్పిన మాటల్ని గగన్ మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. భూమి నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంది అంటే భూమి మనసులో నేనున్నానా అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో సాయంత్రానికి శారద పూర్ణి ఇద్దరు కూడా గుడి నుంచి ఇంటికి వస్తారు. శారద గగన్ గదికి వచ్చేసరికి భూమి అక్కడ కుర్చీలో కూర్చొని ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. గగన్ కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు, ఒరే గగన్, ఏమైంది రా చెప్పు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఆంటీ, ఈ తలతిక్కకు ఉదయం నుండి జ్వరం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఉదయం నుండి ఫీవర్గా ఉంది, భూమియే నన్ను దగ్గరుండి చూసుకునింది అని గగన్ చెప్తూ ఉంటాడు. దాంతో శారద, నన్ను
క్షమించరా, గుడిలో ముఖ్యమైన పూజ ఉంటే వెళ్ళాను అని అంటూ ఉంటుంది. ఏం పర్వాలేదులే అమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. అమ్మ భూమి, చాలా థ్యాంక్స్ అమ్మా, నా కొడుకుని దగ్గరుండి మరీ చూసుకున్నావు అని చెప్తూ ఉంటుంది. భూమి కూడా అయ్యో ఆంటీ, ఇదంతా నా బాధ్యత అనుకుని చేశాను, నేను కూడా మీ ఇంటి మనిషినే కదా అని భూమి చెప్తూ ఉంటుంది. నీలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే కనుక నా కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది అని ఇక నాకు కొడుకు గురించి ఏ దిగులు ఉండదమ్మా అని అలా శారద కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది.